చెప్పురా. ప్రభాస్ అయితే కొట్టి చూపిస్తాడు. ఒకసారి రైడింగ్ చేసి చూపిస్తాను. వెరీ స్మూత్ వెళ్తుంది. అండ్ ఇప్పుడైతే ప్రభాస్ అయితే మీకు కాస్ట్ ఎక్స్పెన్స్ ఇంకా బ్రేక్స్ అలా ఏదో చూపిస్తాడు. రా ప్రభాస్. ప్రభాస్ అయితే వీలీ లేపుతున్నాడు చూడండి. మరోసారి క్లియర్గా చూపిస్తాడు. రే ప్రభాస్, కాస్ట్ ఎంత అనుకుంటున్నావు? కాస్ట్ ఎంత అనుకుంటున్నావు మన జీటీకి? లాస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక్కరి కూడా స్కిప్ చేయకూడదు. ఇప్పుడైతే ప్రభాస్ మళ్ళీ ఒకసారి మీకు అది స్మూత్ స్ట్రక్చర్ అయితే చూపిస్తాడు. ఎలా ఉంటుంది, ఎంత స్మూత్గా వెళ్తుందో చూడండి. బ్రేక్స్ ఎలా కొట్టాలి మళ్ళీ చూపిస్తాను, ఆగండి. ప్రభాస్ బ్రేక్స్ చూపిరా మన వాళ్ళకి. తిప్పుకోవాల్సిన పని ఆ నుంచి ఇటుకొచ్చి చూపి, ఆ పై నుంచి జస్ట్ ఊరు నిలబడి చూపి. ఇప్పుడైతే పైకి వెళ్ళాడు కదా, ఇప్పుడు ఎలా కొట్టాలి చూపిస్తాడు. జస్ట్ అక్కడ అదిగో టైర్ పైన కాలు పెడితే చాలు అనమాట. మీరు బ్రేక్ మీకు చెప్పులు పోతాయి ఒక్కోసారి, అందుకని మీరైతే దీన్ని రైడ్ చేసేటప్పుడు బ్రేక్ ఇట్లా కొట్టాలనుకుంటే షూస్ వేసుకోండి. ఈ టైప్ ఆఫ్ షూస్ ఉంటే వేసుకోండి. అండ్ ప్రభాస్ ఇంకా నెంబర్ రిలీజ్ చేసేద్దామా? 798 గుర్తుందిగా, 7981885577. మళ్ళీ చెప్తున్నా, 7981885577. ఇంకా కాస్ట్ రివీల్ చేసే కన్నా కాస్ట్ 150 రూపీస్ మాత్రమేనా? సారీ 1500 అయితే ప్రభాస్ అయితే అమ్ముతున్నాడు దీన్ని. ఒకసారి దీని పర్సనాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. లుక్ చూసుకోండి ఒకసారి దీని లుక్స్ చూసుకోండి. ఇంకైతే ఆల్ చుట్టూ అయితే వీడియో తిప్పి చూపిస్తాను. ఇదైతే సైకిల్ లుక్ చూడడానికి మీకైతే చైన్ ఇలా ఉంది అనుకుంటున్నారు కదా. ఇది ఇట్లాంటి చైన్ ఇట్లా ఇంత స్మూత్గా వెళ్ళిందని మీకు డౌట్ కదా. చైన్ డౌట్ పడుతుందంటే మీరే చూడండి అబ్బా, ఏ రేంజ్లో వెళ్తుంది బండి. ప్రభాస్ కానీ పట్టుకున్నాము. ప్రభాస్ అయితే చేద్దాం. చూసారు కదా ఏ రేంజ్లో ఎంత స్మూత్గా వెళ్తుందో. నేను ఇంతగానే గ్యాస్ సేల్లో పెట్టే ముందు నేను ఒకసారి చెక్ చేసుకొని పెడతాను. ఇప్పుడు నేను డీటెయిల్గా చెక్ చేసే మీకైతే పెడుతున్నాను. మీకు ఇంపోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోవాలన్నమాట. మీరు కనుక వేరే ఊర్లో ఉంటే ఇంపోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోవాలి. ఇంపోర్ట్ ఖర్చు అయితే మీరే పెట్టుకోవాలి. ఫుల్ స్పీడ్లో అయితే వెళ్తుంది. మీరు మంత్లీ సర్వీసింగ్ చేస్తే సరిపోతుంది. మంత్లీ సర్వీసింగ్ చేస్తే సరిపోతుంది కదా. మంత్లీ ఒక్కసారి ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కసారి చేస్తే సరిపోతుంది గైస్. ఎస్ గైస్, ఎక్కువ పుడుతుంటే మాత్రం మీరు చేసుకోవాల్సిందే, లేదంటే అందరూ ఏరా చెత్త సైకిల్ వేసుకొని వచ్చినామంటారు. అవునా కదరా ప్రభాస్? ఈయనొకసారి అన్నారబ్బా కొంచెం మాడిఫికేషన్ ఉందన్నమాట. పెయింట్ కొంచెం ఊడిన కాడ మేమైతే మోడల్ చేస్తాము. లేదా ప్రభాస్ పెయింట్ ఊడిన కాడ అయితే మాడిఫికేషన్ చేసి ఇస్తాము మీకు. ఇంకా మేమైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మీ చుట్టుపక్కల ఏదైనా స్ట్రీట్ డాగ్స్ ఉంటే మాకు చూడండి అబ్బా, మేము తీసుకుంటాం, వాటిని మంచిగా సాక్కుంటాం. చూడండి అబ్బా గైస్, వైట్ ఇంకా స్కిన్ కలర్ ఉంటే చూడండి. ఏదైనా బేబీస్ పెట్టింటే కనుక నేను చెప్పిన నెంబర్కి ఫస్ట్ ఫోన్ చేయండి. టైర్ అయితే ఎంత స్మూత్గా వెళ్తుందో చూడండి. చాలా ప్రభాస్ ఆపేద్దాం. చూడండి ఇట్లా చేస్తానంటే ఎంత స్పీడ్లో వెళ్తుందో చూడండి. ఇప్పుడు మీకు ఎవరికైనా పందులు కావాలంటే చూడండి గైస్, ఇస్తాము. మీకు ఎవరికైనా కావాలంటే ఇస్తాము పందుల్ని. సరే ఫుల్ స్పీడ్లో
పర్సనాలిటీ కానీ దీని స్పీడ్ కానీ ఎంత స్పీడ్లో వెళ్తుందో చూడండి. ఇప్పుడు నేనైతే ఆపుతుందని ప్రభాస్ ఆపుతాను కదా, ఆపేక ఒక్కోసారి ఫిడ్ అవుతుంది. మీరు ఒకసారి సైకిల్ కొనాలనుకుంటే బాగా ఆలోచించుకోనండి, ఎందుకంటే మళ్ళీ అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి నన్ను అనకూడదు. నేను ముందే చెప్తున్నాను, మీరు అంతగా కొనాలనుకుంటే బాగా ఆలోచించుకోనండి. అంతే కదరా ప్రభాస్? కాస్ట్ ఇచ్చి ఎంత కదా మళ్ళీ చెప్పమన్న వాళ్ళకి, కాస్ట్ ఎంత మళ్ళీ చెప్పమన్న వాళ్ళకి 1500 జస్ట్ 1500 1400 గైస్. ఇంత తక్కువలో మీకు ఎవ్వరు సైకిల్ ఇవ్వరు. నా సైకిల్ జూకే నాకైతే మినిమం ఒక 7000 దాకా పడింది. 1500కి మీకు సైకిల్ రావడం అంటే బెస్ట్ చాయిస్. నాకైతే 0 బడ్జెట్ పడింది గైస్. సారీ గైస్, మనోడు 0 బడ్జెట్ అంటే ఆ ఉద్దేశం కాదు. మనోడు చైన్ దగ్గర అయితే ఒక ఉక్కు పోయింది, అది వేపించుకునే 0 బడ్జెట్ అయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక ఉక్కు ఉంది, వాళ్ళ నాన్న మెకానికే. దానికి చేయడానికి ఒక 30 రూపాయలు బొక్క గైస్. ఎస్ గైస్, 7000 పడింది, కానీ నీకు 1400కి ఇచ్చేస్తాను. ఎందుకంటే మేమైతే ఒక 2-3 డేస్ మా షూటింగ్ కోసం అయితే వాడామన్నమాట, అందుకని మేమైతే ఇస్తున్నాము. ఆల్రెడీ మా దగ్గర అయితే 2 సైకిల్స్ ఉన్నాయి, రాకెట్ డ్యూక్, అందుకని నేనైతే అమ్మాల్సి వస్తుంది. గ్యాస్ వీడితో రాగవుతుంది, వీడితో బ్యాడ్గా చేసినాడు అనుకో, వీడి కింద పడేస్తానే ఉంటారు గ్యాస్. ఒకసారి నేను బ్యాడ్గా రియాక్ట్ చేసి ఎలా ఉంటుందో మనల్ని చూపిస్తా జరిగిన ప్రభాస్. ఇప్పుడు అభిషేక్ అయితే చూపిస్తాడు. అభిషేక్ అయితే ఇప్పుడు చూపిస్తాడు చూడండి. దీనికి లోపల బంపర్ కూడా ఉంది, అట్లా వేస్తాను మనోడు. మళ్ళీ అక్కడ నుంచి అభిషేక్ అయితే ఇప్పుడు వస్తాడు చూడండి మీరే. ఇది వచ్చేసి మా పెట్టు ఇది. అదైతే ఇంకా మేమైతే దాని ఊరిని అట్లా పెట్టుకున్నాం అనమాట. మేము పెట్టుకున్నాం అని మన దగ్గర అయితే ఒరిజినల్ పెట్స్ ఉన్నాయి, ఫేక్ పెట్స్ అనుకున్నారు. రేపు ప్రభాస్ మన ఒరిజినల్ పెట్స్ చూపిద్దురా. ఓకే, తర్వాత చూపిస్తాం వీడియో లాస్ట్లో. ఇప్పుడు అభిషేక్ అయితే కింద వస్తారు చూడండి. ఇప్పుడు నేనైతే దీంతో అయితే బ్యాగ్ యూజ్ చేస్తున్నా. అట్ట పడే